మరి అదే కాకుండా మరి ఈ నెలలో ఇప్పుడు దివ్యాంగులకు సంబంధించి నిజంగా వాళ్ళకు చూస్తుంటేనే కడుపు అతక్కుపోతుంది. నిజంగా వాళ్ళు దివ్యాంగులు ఆ కుటుంబం పైన భారమైన వాళ్ళు, ఈ సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వాళ్ళు, మరి అలాంటి వ్యక్తులకు ఆ దివ్యాంగులకు మరి ఈరోజు పెన్షన్లు కోత కోసే కార్యక్రమం మరి ఈరోజు ప్రభుత్వం మరి ఈ నెలలో ప్రారంభించడం జరిగింది. వెరిఫికేషన్ అని చెప్పి రీవెరిఫికేషన్ అని చెప్పి మరి ఈరోజు చూస్తే సుమారుగా మా కడప నియోజకవర్గంలోనే దివ్యాంగులకు సంబంధించిన 3160 పెన్షన్లు అందుతూ ఉంటే మరి ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మరి ఈ నెలలో సుమారుగా 634 మందికి ఈరోజు వాళ్లకు అర్హత లేదని చెప్పి మరి మీకు పెన్షన్స్ తొలగించడం జరిగిందని చెప్పి నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి ఆ నోటీసులు కూడా ఏ విధంగా ఇచ్చారంటే గతంలో వాళ్లకు పర్సంటేజ్ ఉన్నా కూడా గతంలో అనేక సంవత్సరాలుగా వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నా కూడా మరి వాళ్ళకందరికి కూడా రీవెరిఫికేషన్ అని చెప్పి మరి ఆ అధికారులకందరికి కూడా వాళ్ళకందరికి 40% లోపలే వాళ్ళకు మరి ఏదైతే సదరన్ సర్టిఫికేట్లో పొందుపరచాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి మరి ఇవాళ తొలగించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ఈరోజు ఉదాహరణలు కూడా చూపించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఉదాహరణలే. దాంట్లో ప్రధానంగా కొన్ని ఉదాహరణలు చెప్తాను. పఠాన్ జైతూన్ అని చెప్పి ఒక ఆవిడ, ఆమె కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది.